శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ మాఘమాసమయందు సోమవారం ప్రత్యేకమైనది. సూర్య ఉదయం సూర్య నమస్కారం చేయించుకొని తర్వాత శివ ఆరాధన చేయించడం వల్ల తులారాశి వారికి శక్తివంతమైన విషయాలలో విజయం కలుగుతుంది. చాలా సంతోషంగా చిరునవ్వుతో ఈరోజు సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు దుర్గనిద పంచాంగ రీతిగా గ్రహాల రీతిగా సంపూర్ణంగా ఈరోజు ఒక విజయం కలిగించే రోజుగా ఖచ్చితంగా మీరు గమనించాలి. మొట్టమొదట అమావాస్య తర్వాత ప్రత్యేకంగా చంద్రుడి యొక్క బలం త్రయోదశి తిథి ద్వారా బలం పొందుకుని ఈరోజు నక్షత్రం చాలా శక్తివంతమైన నక్షత్రం పునరోసు నక్షత్రం. ఈ పునరోసు నక్షత్రానికి 3 పాదాలతో మిథున రాశిలో చంద్రుడు సంచరించి తర్వాత 4వ పాదానికి కర్కట రాశిలో సంచారం చేయబోతున్నాడు. అంటే భాగ్య దశమ స్థానం 9వ ఇంటికి అధికారం ఎంత బలంగా అనిపిస్తుందో అలాగే 10వ స్థానంలో చంద్రుడు చేరితే తన సొంత ఇంటిలో బాల్య వ్యవస్థలో చేరుతాడు. ఎవరికైనా కానీ సొంత ఇంటికి వచ్చే అది ఆ ఇంటి యొక్క బలం చాలా సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కుజుడిని వీడి రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఈ 1-2 దినాలతో ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నంత వరకు కొద్దిమందికి ఇబ్బందికరమైన సన్నివేశాలు జరిగాయి. అంటే ప్రేమ కలిగిన విషయాలలో దూరం అవ్వడం, ఆర్థికంగా ఎంత డబ్బులు ఇచ్చినా అప్పులు తీరక ఈరోజు అవమానపాలు జరిగిన రోజుగా కొన్ని 1-2 రోజుల్లో ఈ చంద్రుడు ఇబ్బందులు కలిగించుంటాడు. అలాగే అన్నదమ్ములలో గొడవలు మానసిక ఇబ్బందులు వచ్చిన రోజుగా గమనించారు. అలాగే ఈరోజు అలాంటి కొన్ని సన్నివేశాలు గొడవలు ఇబ్బందులు తగ్గిపోయిన రోజుగా ఈరోజు ఊపిరి పీల్చుకోండి. మొట్టమొదట ఏ రాశికైనా మీరు పుట్టినప్పుడు లగ్నానికైనా 10వ స్థానంలో ఎక్కడైనా కానీ శుభగ్రహాధిపతి అనుగ్రహం పొందిన వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాంటి అదృష్టాలు వస్తాయి, ఏమేం జరుగుతుంది అంటే కుటుంబంలో సంతోషం ఎలా ఏర్పడుతుంది? తను 4వ చూపుగా 4వ స్థానం పైన వీక్షించినప్పుడు 4వ స్థానంలో ఉన్న గ్రహం 10వ స్థానాన్ని వీక్షించినప్పుడు ఇలాంటి వీక్షణ జరిగినప్పుడు మనకెలా తెలుస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది మనకు గోచార రీతిగా కొన్ని విషయాలు తెలియాలి. అట్టంటే ఏమంటే ఇప్పుడు ఒకరోజు ప్రతిరోజు మనం సంతోషంగానే ఉంటాం. ఒకరోజు పండుగ వాతావరణం ఇంట్లో శుభ కార్యక్రమాలు కానీ అలాగే సంతానం కలిగిన వారికి వాళ్ళకి ఎన్నలేని సంతోషం అనేది కలిగిస్తుంది కదా. అలాగే ఉద్యోగం లేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో నెలలు ప్రయత్నాలు చేసిన వారికి విజయం కలిగినప్పుడు అలా సంతోషం అనేది కొద్దిమందికి వస్తుంది. ఆ సంతోషకరమైన స్థానమే 10వ స్థానం. అందువల్ల 4వ స్థానంలో ఉన్న సూర్యుడికి 7వ స్థానంలో ఉన్న చంద్రుడికి మధ్యలో ఆకర్షితమైన బలం ఏర్పడుతుంది. అందువల్ల కుటుంబంలో నూతన ఉత్సాహంతో ప్రేమ అనురాగాలతో కొద్దిగా అడుగులు వేసినట్లు ఖచ్చితంగా కనబడుతుంది. అందువల్ల ప్రయత్నాలు చేస్తున్నారా, చాలా ఇబ్బందుల్లో నుంచి ధనాని కోసం ఎదురు చూస్తున్నారా, అలాగే మీ వ్యాపారంలో నష్టాలు మానసిక ఒత్తిళ్ళు కనబడుతున్నాయా, త్వరగా మీరు కోలుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గోచారం అనేది ఫలితాలను బట్టి చూసినప్పుడు చాలామందికి వాళ్ళు గ్రహస్థితుల ప్రకారం రాశిచక్రంలో ఉన్న గ్రహాలు మహాదశలు అన్నీ కూడా ఉంటాయి. కానీ గోచార ఫలితంలో జరిగేటప్పుడు ఖచ్చితంగా కొద్దిమందికి మంచి జరుగుతుంది. కొద్దిమందికి నక్షత్ర పాదాలను బట్టి వాళ్ళు కొంచెం అలజడిగానే ఉంటారు. ఈరోజు మనం గోచార ఫలితం విన్నాను, నాకు జరగలేదు అనే భావం కలిగి ఉంటారు మీరు కూడా. కానీ దానికి సంబంధించిన విషయం ఏమిటంటే మీకు జరగలేదు అని ఒక భావం కలిగిన రోజే అక్కడ ఆ యొక్క నక్షత్ర బలం అనేది మీకు మీ గ్రహాల రీతిగా కొంచెం
ఎఫెక్టివ్గా ఉంటుంది. అందువల్ల సమస్యలు త్వరగా మీరు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. చిత్తా నక్షత్రం 2 పాదాలు వాళ్ళు ఈరోజు చాలా ప్రెసెంట్గా, చాలా సంతోషంగా, చాలా వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరపోతుంది. చాలా ప్రశాంతత అండి. ఇంకా ఎందుకంటే కొంచెం అల్లజడిగా ఉన్నారు, మానసిక ఒత్తిడితో ఏదేదో జరగాల్సిందన్నీ కొన్ని జరిగినాయి. త్వరగా మీరు కోలుకునే అవకాశం మీకు కలగబోతుంది. అలాగే ఈరోజు స్వాతి 4 పాదాలు కలిగిన వాళ్ళు చాలా క్రమశిక్షణతో ఉంటారు, చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మాటలు కానీ, సహాయ సహకార విషయాల్లో కానీ మోసగించడం అనేది తులారాశికి రాదు. అలాగే మోసగించబడుతున్నారు అంటే అక్కడ వాళ్ళ జాతకాల్లో కొన్ని క్రూరమైన గ్రహాలు ఉండడం వల్ల ఎవరన్నా మోసం చేయొచ్చు. 100% తులారాశి వారు శక్తివంతమైన వాళ్ళు, నిజాయితీ కలిగిన వారు, నియమ నిబంధనలు కలిగిన వారు, ఎదుటి వారికి సహాయ సహకారాలు అందించి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. అంటే అన్ని రాసుల వాళ్ళు ఉంటారు. వాళ్ళ భావాలను చూసినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది. ఇతను ఒక రకమైన మూర్ఖుల్లాగా కనబడుతున్నాడు, ఇంకొక ఆయన ఇంకొక రకంగా కనబడతాడు. కానీ తులారాశి వారిలో చిరునవ్వు, ఆకర్షణ, ధరించే దుస్తువులు ప్రభావాల వల్ల బయటపడిపోతారు. అందువల్ల మాటల తీరు కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ చాలా బలంగా ఉంటాయి. అందువల్ల ఈరోజు శక్తివంతంగా మీరు ప్రేమ విషయంలో చాలా ప్రశాంతంగా ఉండండి. మీరు మీ ప్రేమించిన ప్రతి విషయంలో కూడా మీకు సానుకూలతంగా ఉంటుంది. ఎదురైన కొన్ని సంఘటనలని త్వరగా మీరు తీర్చుకోగలుగుతారు. అందువల్ల ఈరోజు ప్రశాంత వాతావరణం, చంద్రుడు యొక్క సహకారంతో మనసులో నూతన ఉత్సాహంతో ప్రయాణం చేయబోతున్నారు. శక్తివంతమైన పనుల్లో విజయం పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఆధునిక సూచనల ద్వారా ముందడుగు వేయబోతున్నారు. చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ప్రశాంతంగా చేయండి. అప్పులు త్వరగా తీర్చుకునే అవకాశం మీకు సన్నిహితమైన గ్రహాలు మీకు కలిసి వస్తున్నాయి. జాగ్రత్తగా అడుగులు వేయండి. ప్రత్యేకంగా ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా సానుకూలంగా ఉన్న వాళ్ళ ఉద్యోగ రీతిగా కొన్ని మార్పులు చేర్పులు అనేది కనబడబోతుంది. స్థిరమైన స్థానంలో స్థిరంగా చేయడానికి ఈరోజు ఒక సూచనల పరంగా మీరు తీసుకోగలుగుతారు. శక్తివంతమైన వారు మీరు విదేశీయానికి పోయే అవకాశానికి జలరాశిలోకి చంద్రుడు వచ్చారు. ఖచ్చితంగా మీరు ప్రయాణం చేయండి. విదేశీయంలో కూడా పోయి చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చిన్న గొడవలు, మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందుల్లో నుంచి తొలగి ఇప్పుడు త్వరగా మీరు మంచి స్థాయికి జాబ్ పరమైన విషయాల్లో అడుగులు వేస్తారు. ఇబ్బందులు కలిగించిన వాళ్ళే ఇబ్బందుల్లో పడిపోతారు. అందువల్ల ఈరోజు హుందాతనంగా మీరు మీ ఉద్యోగ రీతిగా పనుల్లో విజయం పొందండి. గవర్నమెంట్ విషయాల్లో ఎక్కడైనా సమస్యలు కలిగిస్తున్నాయా అంటే దాన్ని పెద్దగా పట్టించుకోవద్దండి. విమర్శనల గురించి కూడా పట్టించుకోకండి. అలాగే స్త్రీలకు ప్రత్యేకమైన ఈ మాఘమాసం నందు కుటుంబ సంతోషం కోసం మీరు చేయాల్సిందల్లా సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొనడం, అలాగే నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సంతోషానికి, ఆరోగ్యపరమైన విషయానికి చేయవచ్చు. ఒక కార్తీక నెల ఒక్కటే కాదు, అలాగా ఎప్పుడైనా కానీ మాఘమాసం అనేది కూడా శక్తివంతమైన మాసం వల్ల శివుడికి ప్రీతి అయిన రోజుగా వస్తుంది. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి వస్తున్నది. అతి ప్రత్యేకమైన శివుడి యొక్క ఆరాధన చేసిన వారికి మోక్షం కలిగే శక్తివంతమైన తులారాశి వారికి అదృష్టం అనేది కలుగుతుంది. కుటుంబం కలహాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంలో విజయం పొందుతారు. అలాగే నూతన ఉత్సాహంతో ఆర్థిక లావాదేవీలను మెరుగుపరుచుకోండి. ఈరోజు మనం చెప్పే ఈ గోచార ఫలితం ప్రతిరోజు కూడా మీకు గ్రహాల రీతిగా చెప్పబడుతున్నారు. ఎప్పుడైనా కానీ గోచార ఫలితంలో దుర్గణిత పంచాంగ రీతిగా ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి పంచాంగ ఫలితాలని విని మీరు దాంట్లో ఉన్న విషయాలు గమనించుకొని జాగ్రత్త పడండి. కొన్ని విషయాల్లో ఉద్రేకంగా ఉంటే మనసును ప్రశాంతతని తెప్పించుకొని ముందడుగు వేయండి. మన యొక్క ఛానల్లో చాలా వరకు పంచాంగంలో ఉన్న గ్రహాలు, దానిలో ఉన్న పాదాలు, షడ్బల ర్యాంకులు అన్నీ గ్రహించిన తర్వాత మీకు ప్రత్యేకంగా చెప్పబడుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.